రైస్ కుక్కర్లో సింపుల్గా పొటాటో పులావ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక రోట్లోకి మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు, స్టార్ అనీస్, దాల్చిన చెక్క, జాపత్రి, మిరియాలు తీసుకొని ఈ మసాలాని బాగా నలగొట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మసాలా పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు అదే రోట్లో ఒక ఇంచు అల్లం ముక్క, 5-6 వెల్లుల్లిపాయలు తీసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి. ఇలా తయారైన అల్లం వెల్లుల్లి ముద్దను కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనం పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత వాటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్ని హీట్ చేసి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసి రెండు వైపులా వేపుకోవాలి. బంగాళదుంపలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బంగాళదుంపల్ని సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్ తీసుకొని అందులో వేయించుకున్న బంగాళదుంపలు, అలాగే కరివేపాకు ప్లేస్లో పుదీనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పుదీనా లేదు కాబట్టి నేను కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు రైస్ కుక్కర్లో కరివేపాకు, బంగాళదుంపలు వేసుకున్న తర్వాత ఇందాక నూరుంచుకున్న మసాలా పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే వేపు పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఈ బంగాళదుంపలోకి వేయాలి. ఇప్పుడు ఇందులో బంగాళదుంపలకు సరిపడా ఉప్పు, మిరపకాయలు, క్యారెట్ ముక్కలు, క్యారెట్ ప్లేస్లో క్యాప్సికమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ ఉంది కాబట్టి క్యారెట్ యూస్ చేసా. ఇప్పుడు ఇందులోనే కారం, అలాగే ఇందులోకి పెరుగు, తర్వాత కొంచెం నిమ్మకాయ రసం, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఇందాక బ్రౌన్ ఆనియన్స్ని వేపిన ఆయిల్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాలు ఈ మసాలా అంతా బంగాళదుంపలకు పట్టేటట్టు కలుపుకున్నాక టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీని అంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ అంతా బంగాళదుంపలకి, క్యారెట్కి బాగా అంటుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసి బాగా కలిపాక రైస్ కుక్కర్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఈ బంగాళదుంపని ఉడికించుకోవాలి. బంగాళదుంప బాగా ఉడికిన తర్వాత 2 కప్పుల రైస్కి 4 కప్పుల నీళ్లు పోసుకొని ఎసరు మరిగించాలి. ఎసరు బాగా మరిగిన తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ ఈ నీళ్ళల్లోనే వేసుకోవాలి. సాల్ట్ సరిపోయిన తర్వాత ముందుగానే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ మరుగుతున్న ఎసరులోకి వేసుకోవాలి. బియ్యాన్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రైస్ని ఉడకనివ్వాలి. ఇలా అన్నం కొంచెం రైస్ ఒక 80% కుక్ అయిన తర్వాత దాని మీద రోజ్ వాటర్ వేసుకొని రైస్ని 100% కుక్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక అరగంట ఆగి సర్వ్ చేసుకుంటే పొటాటో పులావ్ చాలా